కలుగునుగాక. కూర్చో. చాలా మంచిది. ఇప్పుడు వచ్చే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. చాలా మంచిది. మన సమయాన్ని లేఖనముల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి గమనించుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనని మీరు అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు మరొకడు కనిపెట్టుకుని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకలి గొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలడంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీతి సూర్యుడా, సర్వశక్తి సంపన్నుడా, నీ కృపచేత ఈ దినమంతట్లో మీరు మాకు మీ ఆత్మను తోడుగా ఉంచి 2 వర్తమానముల గుండాను, అనేకమైన ప్రార్థనల గుండాను, అనేకమైన కీర్తనల గుండా మమ్మల్ని మీరు నడిపించినారు. ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ధన్యతలో పాలుపంపులు పొందుకోలేకపోయిన వారిని మీరు క్షమించండి, మరి మూర్ఖతను మన్నించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రభునైనా జరగని ఉన్నటువంటి ఆ మిగిలిన కార్యక్రమము నీ వాక్య పరిచర్యే కానీ నాయన, నీ శరీరంలో నీ రక్తమును సూచించు ఈ ప్రభురాత్రి భోజనలు చేయివేయుట కానీ వీటన్నిటిలో మేము నాయన నిజంగా యోగ్యత కలిగిన వారిగా చేయివేసే భాగ్యం మాకు దయచేయండి. ఏమాత్రము కూడా పొరపాట్లు లేకుండాను అన్ని విషయాల్లో నీ లేఖనానుసారముగా మేము చక్కగా ప్రవర్తించేటువంటి ఆ అనుకూలమైనటువంటి ఆ ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సమస్తంలో కూడా ప్రభువు తోడుగా ఉండము నాయన. పాద శుద్ధీకరణలోనేమి, ప్రతి ఒక్కరు తమను తాము విమర్శించుకుంటలోనేమి, తమ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనటలోనేమి, అన్ని విషయాల్లో కూడా ప్రభు సమాధాన పడేటువంటి ఒక ఆత్మను మాకు అనుగ్రహింపచేయమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని కూడా నాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే దేవుడు అంటాడు తన పరిశుద్ధులైనటువంటి అపోస్తలుడైన పౌలు ద్వారా, మీరు ఈ కార్యము చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటాడు ఆయన. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటూ ఉంటాడు ఆయన. మనం దేవుని జ్ఞాపకం చేసుకునే దానికి, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దానికి వ్యత్యాసం ఉంది. దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అంటున్నాడంటే ఆ వ్యక్తితో ఆయన ఏదో సంధించబోచున్నాడు అని అర్థం. ఇది ఎలాంటిదంటే నీతీకరణ శుద్ధీకరణ తర్వాత
ఆ పాత్రను ఓ పక్కకు పెట్టి కడగబడిన ఆ పాత్రను దేవుడు వినియోగించుకోవడానికి ఒక సమయాన్ని నిర్ధారించినప్పుడు దాన్ని ఎప్పుడైతే వాడుకోబోతాడో దాన్నే పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నారు. నా మాట జాగ్రత్తగా వినాలి. నీతికరణయు శుద్ధీకరణయు. దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తి నీతికరణ శుద్ధీకరణ జరిగింపజేసి మొదటిసారి పరిశుద్ధాత్మ బాప్తిసము కొరకై నింపబడి దేవుడి చేత వాడబడబోతున్నాడనియు, లేదా కంటిన్యూస్గా వాడబడుతున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితమైనటువంటి పాత్ర వాడబడుచుండగా మలినమైనట్టుగా వాడబడుచున్న వ్యక్తి యొక్క అభిషేకము సంపూర్తిగా వెళ్ళిపోవటం వలన మళ్ళీ ఆత్మ నింపుదల అవసరమైనప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నా మాట జాగ్రత్త అర్థం చేసుకోండి. ఎవరా గుగి ఎవరల్లది? ఇప్పుడు అపోస్తలుడు దేవుడు ఆత్మచేత ఆ మేడగంతో నింపబడినప్పటికీ కూడా తర్వాత కాలాల్లో నెమ్మదిగా వారు కార్యాలు చేస్తున్న కొలది వారికి ఒక ప్రత్యేక లేఖనం వారి గురించి మాట్లాడుతూ వారు ఆత్మచేత నింపబడిన కొలది అంటూ ఉంటుంది. ఇది రెండవ మెట్టు. మొదటిది రక్షణలోనే కనబడుతూ ఉంటుంది. రక్షణలోనే దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ప్రవక్త ద్వారా వివరిస్తూ ఒక పాత్రతో పోలుస్తూ ఎన్నిక చేసుకుంటాడు. ఇది నీతికరణ. కడిగి శుభ్రపరుస్తాడు, శుద్ధీకరణ. పరిశుద్ధాత్మ బాప్తిసం ఎప్పుడు వస్తుందంటే ఆ పక్కన పెట్టబడిన పాత్రను మళ్ళీ తీసుకొని వాడుట నిమిత్తమై దాన్ని నిర్ధారణ చేసుకున్నప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ పాత్రని, ఒక పాత్రను ఏం చేసాం మనము? తీసుకున్నాం, కొనుక్కున్నాం, షాప్లో కడిగాం, శుభ్రపరిచాం, పక్కన పెట్టాం. అది ఎప్పుడు ఉపయోగపడదు. ఎప్పుడు ఉపయోగపడుద్ది? దాని ఈ అవసరం వచ్చింది, ఈ పని నిమిత్తమై ఆ పాత్ర కావాలి అని ఇగో ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకునేది ఉంటుంది. రెండోది, ఇదివరకే వాడబడుతున్న పాత్రను దాన్ని మరింత మెరుగ్గా వాడుట కొరకై మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఇట్లా ఆయన ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడో, ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా గర్భాలు మూయబడ్డ వారి గర్భాలు తెరవబడ్డాయి. విపరీతమైనటువంటి దాస్యత్వంలో సమస్యలు ఉన్న వారికి విడుదల కలిగింది. అనారోగ్యంలో ఉన్న వారికి విడుదల కలిగింది. ఇదంతా ఎప్పుడంటే దేవుడు జ్ఞాపకం చేసుకునుట అన్న మాటకి ఆయనకేం మతిమరుపు ఉందని కాదు. ఆయన జ్ఞాపకం చేసుకునుట అన్నప్పుడల్లా సంధించబోచున్నాడని అర్థం. తాను వాడుటకై, తన క్రియలు ప్రదర్శించుటకై, తన ప్రణాళిక చూపుటకై ఆయన సంధించుచున్నాడని అర్థం అక్కడ. ఇది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం. మనకు తెలుసు, యాకోబు యొక్క భార్యలు పోటాపోటీన పిల్లలు అంటూ ఉన్నప్పుడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్తా ఉంటారు. జ్ఞాపకం చేసుకోవడం వల్ల గర్భములు తెరవబడ్డాయి, ఫలతీకృతం చేరించబడ్డాయి. దాస్యత్వంలో ఇజ్రాయేల్ యొక్క మొర దేవుడు విన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని రాయబడింది. కీర్తనాకారుడు కూడా రాస్తూ దేవుడు దాస్యత్వంలో కొట్టుమిట్టాడుతూ బాధించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునేను అంటాడు. ఇది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేది. ఇంకా లోతైన సంగతి, దీన్ని అట్లా ఉంచండి. మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం కావాలి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే దేవుడి వలె కాదు. ఇది అయ్యా మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే దేవుడి వలె సంధించినప్పుడు కాదు. ఇది మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే అయ్యా మనకు అవసరతలను బట్టి, కరెక్ట్, కొంతమంది ఇంకా మన పాపములలో బలహీనతలో జ్ఞాపకం చేసుకోవడం అంటే అవసరతలు జ్ఞాపకం చేసుకోవడం, బిజినెస్ అనేది ఇదంతా. ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవడం సాధ్యమైతే బాగుండు, ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవడం అయితే బాగుండు. కానీ ఈ ప్రత్యేక సందర్భం ఎలాంటిది అంటే ప్రాముఖ్యంగా ఆయన శిలువ మరణాన్ని గురించి, ఆయన యొక్క నిత్య జీవపు ఆహారమైన ఆయన దేహమును, ఆయన రక్తమును గురించి మాత్రమే ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన సందర్భం ఇది. ప్రవక్త అందుకే తన సంఘంలో కూడా ప్రభురాత్రి అరే పేపర్ సౌండ్ ఆపండి, కాసేపు పేపర్ సౌండ్ ఆపండి. ఎవరు తిప్పుతున్నారు? ఆపండి.
ప్రభరాత్రి భోజన సందర్భంలో కూడా ఎల్లవేళలా ఆయన ఈ లేఖనాలను చదివించి కొంత వాక్యం చెప్పి వెంటనే ప్రభరాత్రి భోజనం వైపు అడుగులేసేవాడు. మనంతసేపు ఎక్కువసేపు వాళ్ళు వర్తమానాలు చెప్పుకుంది ఏమి ఉండదు అక్కడ ప్రభరాత్రి భోజన సమయంలో. ఇక్కడ ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించి జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన మన స్థానంలో ఎలాగూ తాను తీసుకొని ఉన్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన చేసినటువంటి ఆ గొప్ప శిలువ త్యాగం అనే మేలును మరలా మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోగలగాల. దానిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేయాలా, ఏం చేయాలి, ప్రభాత భోజనం తీసుకోవాలా. భలే కన్ఫ్యూజ్ అయ్యారే మీరు. ఆయన ఏమన్నాడు, ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయుడి. అది చేస్తున్నామంటేనే దీని కొరకని తెలియాలి మనకు. ఎసార్నో అది జ్ఞాపకం రావాలన్నప్పుడు ఏం చేయాలా? అయ్యా మీకు ఉదాహరణ చెప్తా. ఎప్పుడైనా సరే దూర ప్రాంతం వెళ్ళినప్పుడు, హాస్టల్ ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు ఏదో ఒక పర్టికులర్ ఐటమ్ తింటుంటే మీ అమ్మ గుర్తొచ్చిందా? అయ్యా గుర్తొచ్చిందా? అట్లాగే ఈ కార్యంలో మనము చేతులు వేయబోతున్నప్పుడు ఆ శిలువ కార్యము, ఆ శిలువ మరణం గుర్తు రావాలా? ఎవడో వచ్చి గుర్తు తెచ్చుకో అనేది కాదు. అది తెలియకుండానే నీ స్పృహలో, నీ స్మృతులలో పెట్టబడింది. ఒక రుచికి తగ్గరగానే తల్లి ఎలా గుర్తొచ్చిందో, సొంత ఊరేలా గుర్తొచ్చిందో, ఈ కార్యంలో చేతులు ఇస్తుంటే నీ జన్యువులలో ఉన్న క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానం గుర్తు రావాలా? అలాంటి జ్ఞాపకాల కోసం చూస్తూ ఉన్నాడు ఆయన. ఎవరో ఇక అందరూ వచ్చారు కాబట్టి వచ్చుడని, ఈ ప్రభరాత్రి భోజనం అసలే ఈ పాస్ట్ ఇప్పుడైతే మళ్ళీ ఏ నెలకి ఇస్తాడని వచ్చుడని, ఇట్టలు కూడా లేకపోలే, అసలే ఇప్పుడు తీసుకుపోతే మళ్ళీ 2-3 నెలలకి ఇస్తాడో వీడు అని తప్ప వచ్చి కూర్చొని తింటున్నారు కొంతమంది. లేకపోలే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, పర్వాలే. ఈ కుటుంబం ఒత్తిడికి వచ్చేవాళ్ళు కొంతమంది భిన్నమైన కళ. అలా కాదే, దీనిలో చేయి వేస్తున్నప్పుడు దానిలో నిజంగానే ప్రార్థన పూర్వకంగా ఉండి దాన్ని తింటున్నప్పుడు ఏ దేహముని గురించి అయితే మాట్లాడుతుంటే యూదులందరూ కూడా గ్రహింపలేక ఇంత కఠినమైన మాట ఎలాగో మాట్లాడగలుగుతాడు అన్నటువంటి ఆ సందర్భాలు, ఆయన సిలువలో పడినటువంటి ఆ శ్రమ, వేదన, బాధ, రక్తము, ఉమ్మివేయుట, తన్నిపించుకునుట, త్రోసివేయబడుట, ఆయన యొక్క సమస్తమైన బాధలని జ్ఞాపకం చేసుకొని నా స్థానంలో నువ్వు చనిపోయావా అని జ్ఞాపకం చేసుకోవడానికే. ఇది ఆయన మరణాన్ని ప్రచురం చేయడానికే అన్నాడు ఆయన. ఎస్ఆర్నో ఆయన మరణాన్ని ప్రచురము చేయాలా? ఆ ప్రచురము చేయడానికే మనం ఈ కార్యాలు చేస్తాము. ఎస్ఆర్నో ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా ఆయన మరణాన్ని ఎట్లా జ్ఞాపకం చేసుకుందాము? పొద్దున చెప్తున్న అదే వర్తమానం కూడా జ్ఞాపకం చేయిస్తా. ప్రైజ్ ది లార్డ్. చలో మరలా మనము మోషేని కూర్చుద్దాం. పాప మోహాలన్నీ వాడిపోయినాయి. 2 వర్తమానాలు మోషే గురించి చాలయ్యా, ఇంకో దాంట్లో చెప్పి ఇప్పుడు వద్దనిపించింది కదా. మరో వ్యక్తిని చూద్దామయ్యా. ఏమంటారు? ద గాడ్స్ డివైన్ ప్లానింగ్ త్రూ ఫీబుల్ హ్యూమన్స్. దేవుడి యొక్క దైవికమైన ప్రణాళిక బలహీనమైన మానవుల గుండా చూద్దామా? ఈసారి ఇప్పుడు ఎవరు సెలెక్ట్ చేసుకుందాము? యోసేపులో మీరు క్రీస్తు మరణాన్ని ఎట్లా గుర్తు చేసుకుంటారు చెప్పండి. ఆయనకు క్రీస్తు యొక్క మరణాన్ని గుర్తు చేసుకోవాలా. అందుకే ఇస్సాకులో చేసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. తర్వాత అయ్యో ఇస్సాకులో చేసుకోవచ్చు, అబ్సల్యూట్లీ. మీరు అన్నందుకు ఇస్సాకే పడదామయ్యా. తర్వాత ఇంకెవరిలో చేసుకోవచ్చు? మీరు నిశ్శబ్దంగా ఉన్నారు. యోనాలో చేసుకోవచ్చు. చలో యోనాతో ప్రారంభిద్దాం. మరి యోనాతో ప్రారంభించి మీరు ఏమన్నారు? ఇస్సాకు వరకు ముందుకెళ్దాం. ఏమందరు? ఆమెనందురా జ్ఞాపకం చేసుకుందాం. చలో మనమందరం కూడా ఉదయం నుంచి మాట్లాడుతున్నటువంటి అదే అంశం గుండా క్రీస్తు యొక్క మరణ పునరుద్ధరణ గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు మళ్ళీ దీవించును గాక. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. కొంచెం వేగవంతంగా వెళ్ళిపోదాం. మీకు ఇప్పటికీ ప్యాటర్న్ అర్థమైపోయి ఉండాలా. యెహోవా వాక్కు యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి
ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలు. ఇక్కడ దేవుడు యెహోవా యోనా అనేటువంటి ఒక వ్యక్తిని దర్శించి అతనికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ, నినవే పట్టణస్థులు దోషము నా దగ్గర వినబడింది, వారిని నువ్వు సంధించి మార్చుకోమని చెప్పు. ఇప్పటికిప్పుడు నీ తప్పిదారు మార్చుకుంటేవా నిన్ను క్షమించి వదిలేస్తాను, లేదా భయంకరమైన ఉగ్రతకు మీరు ఖచ్చితంగా రుచి చూచి సాక్షులుగా నిలబడతారన్న మాట తెలియజేయి అని చెప్పగానే ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి యోనా, ఇక్కడ దేవుడు తాను ఎన్నిక చేసుకున్నటువంటి సంఘం ఏంటి అంటే నీనేవే పట్టణం. నీనేవే అనేటువంటిది అస్సిరియా అనేటువంటి ఆ భూభాగానికి సంబంధించినటువంటి ప్రాంతము, అన్యజనుల ప్రాంతము. నిజంగా చెప్పాలంటే ఆమె అన్యవధువే. ప్రవక్త అంటాడు, నినేవే ప్రజలు అన్యజనులే, అయినను యెహోవా యందు నమ్మికయు విశ్వాసం కలిగిన వారే. అదేంటి అన్యజనుల యొద్దకి ఈ విశ్వాసాలు ఎలాగూ ప్రాగుతాయి? వర్తకాల ద్వారా. ఎక్కడైతే ఈ షిప్ల గుండా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఈ ఓడ ప్రయాణాలు ఉంటాయో అక్కడికి వర్తకాలు వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఒకరి మత విశ్వాసాలు మరొకరు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకరి దైవభక్తిని గురించి విశ్వాసాల గురించి మరొకరు విని చూచేటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. సంభవం ఆ నినవే ప్రాంతం అనేటువంటి ఆ అన్య దేశం అస్సిరియా అనే ప్రాంతానికి ఈయన పంపబడుతూ ఉన్నాడు. ఎసారో అన్యజనురాలైనటువంటి ఆ భార్య యొద్దకి, ఆ ప్రజల యొద్దకి దేవుడు తన సేవకుని పంపిస్తూ ఉన్నాడు. ఎసారో ఇదే కదయ్యా మన క్రీస్తులో కనిపెట్టింది. ఇదే కదా మనం ఈ రోజున ఈ గడియ వర్తమానం కూడా మనల్ని గురించి కూడా మాట్లాడుతున్నది. దేని ఏంటది? అది అన్యవధువు. ఎసారో అన్యవధువుని గురించి మాట్లాడుతున్నది అదేగా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇట్లా అన్యవధువు కోసము పంపించినటువంటి యోనా మనందరికీ తెలుసు. మాట విన్నాడా? వినలే. పంపిన స్థలానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు ప్రాంతానికి వెళ్ళాడు. ఒక ప్రాంతానికి వెళ్ళు బేట అంటే మరో ప్రాంతానికి వెళ్ళినాడు ఆయన. ఇంకో ప్రాంతానికి వెళ్తుండగా ఆ ఓడ మీద ఏమొచ్చింది చెప్పాలా? మీకు తెలియని స్టోరీ అయ్యా. హఠాత్తుగా గొప్ప తుఫాను వచ్చింది. కానీ అంత గొప్ప తుఫానులో కూడా, అంత గొప్ప సమస్యలో కూడా ఈ యోనా క్రీస్తు లాంటి హృదయాన్ని కలిగినవాడు. ఎట్లాగంటే చూడండి, యోనా గ్రంథం దాంట్లోనే 1వ అధ్యాయంలోనే చూడండి 12వ వచనాన్ని గమనించండి. 12వ వచనం. అప్పుడు అక్కడున్న వారందరూ ఈ తుఫాను గల కారణమేమని అందరూ కూడా మొరలిడి చిట్టీలు వేసుకుంటే లాస్ట్కి ఎవరి పేరు వచ్చింది? యోనా గారి పేరు వచ్చింది. అప్పుడు యోనా అంటాడు, నన్ను బట్టి మీ మీదికి ఈ గొప్ప తుఫాను వచ్చానని తెలిసి ఉన్నది. గమనించండి, ఇప్పుడు సముద్రంలో పడవేయబడిన తర్వాత ఇతను కాపాడబడతాడా లేదా అన్న సంగతి ఇతనికి స్పష్టత లేదు. కానీ పరుల క్షేమము కొరకు మాత్రము తన ప్రాణాన్ని వెచ్చించే గుణం ఉన్నది దానిలో. ఇక్కడ ఉన్నటువంటి ఈ అమాయకులని ప్రజలు, వీరి వల్ల ఏది జరగలేదు, వీరి వల్ల ఏది జరగదు. వీరు అమాయకులు కనుక వీరిని కాపాడుటకై అక్కడ ఉన్నటువంటి ఆ సకల దేశస్తుల యొక్క రకరకాల మనుషులందరి యొక్క జీవమును కాపాడుటకై, నా జీవాన్ని కోల్పోవడానికైనా సరే నేను ఇష్టపడుతున్నాను అనేటువంటి ఆ గొప్ప గుణలక్షణం యోనాలో మనం కనిపెట్టగలుగుతాం. అని అంటాడు, నన్ను ఎత్తేయండి, కట్టండి, సముద్రంలో పడేయండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఎసారో ఎసార్ అంతేనే కదా. యేసుప్రభు అదే చెప్తాడు. ఏమని? ఇదిగో కాపరి కొనిపోబడి గడి వచ్చింది, మందంతా చెదిరిపోతూ ఉంటుంది, కానీ ఇది ఇలాగ జరిగితేనే మీరు బ్రతుకుతారు, లేకపోతే మీకు జీవం ఉత్పత్తి కాదు. చచ్చిపోతున్నటువంటి క్రీస్తు చూసి బోరు బోరు ఏడుస్తా తల్లిని పట్టుకొని అంటాడు, నా కోసం ఏడవబాక, నీ పిల్లల కోసం ఏడ్చుకో. నేను చనిపోవుటే మేలు, నేను మరణించుటే మేలు. ఎసారో అయితే దేవుడు కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ వాడుతూ ఉంటాడు. అయ్యా, ఇంతకీ నినెవేకి వెళ్ళమని చెప్పినటువంటి యోనా చేసిన కార్యములో
నిజంగా చెప్పాలంటే మానవ రీతిగా విధేయత కనబడదు. దేవుడు చెప్పినటువంటి పనిని చెప్పినట్టుగా చేసినట్టుగా ఏమీ బోధపడుటలే. కరెక్టేనా? కానీ ఆ నినేవే పట్టణానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ మాట వినకుండా మరో ప్రాంతానికి వెళ్ళినటువంటి ఆ యోనాను గురించి ప్రవక్త కోణం గుండా చూస్తుంటే ప్రత్యక్షత బయటపడతా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. అని అంటాడు. కొటేషన్ కూడా ముందుకు సాగిపోదాం. 62-0531 62-0531లో 181 పేరు చూడండి. మేబీ సమ్ పీపుల్, కొంతమంది ప్రజలు, దట్ కైండ్ ఆఫ్ హాఫ్ వే బిలీవ్ నోవాహుని సగమే నమ్మారట. మైట్ హ్యావ్ వెంట్ అప్ దేర్ అండ్ స్టూడ్ అరౌండ్ ది ఆర్క్ అండ్ సెడ్, యు నో వాట్, వెళ్ళి ఆ కట్టుచున్నటువంటి ఓడ చుట్టూ నిలబడి నీకు తెలుసా అని అడుగుతున్నారు. దట్ ఓల్డ్ మ్యాన్, బహుశా ఆ ముసలివాడైనటువంటి వ్యక్తి ఆ నోవాహు మంచివాడేనేమో, కరెక్టేనేమో, మనం ఇక్కడ నిలబడి ఉంటే మంచిదని సగం నమ్మినటువంటి ప్రజలు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు ఆయన్ని. దెన్ సీన్ ఎ మిస్టేక్, వారు అప్పుడు అక్కడ ఒక తప్పిదాన్ని కనుగొన్నారు. దేవుడు యొక్క ప్రవక్త అంటాడు, గాడ్స్ ప్రాఫిట్ మేక్స్ నో మిస్టేక్. దేవుడి ప్రవక్తలు తప్పిదాలు చేయరు. గాడ్స్ వర్డ్ కాంట్ ఫెయిల్. దేవుడి వాక్యం అన్నిటికీ విఫలము కానేరదు. యు హర్డ్ మీ ప్రీచ్ ఆన్, మీరు నేను బోధించుచుండగా మీరు చాలాసార్లు విన్నారు. అబౌట్ జోనా గోయింగ్ టు నినెవే, యోనా నినెవే ప్రాంతానికి వెళ్ళడానికి గురించి నేను చాలాసార్లు బోధించాను, మీరు వినున్నారు. అతడు వెనుకకు జారి ఉన్నాడని వారు చెప్తారు, కానీ అది ఖచ్చితంగా కాదయ్యా. దేవుడి చిత్తంలో సరిగ్గా చేసాడా? ఖచ్చితంగా చెప్పిందేమో నినెవే, వెళ్ళిందేమో తార్షీషు. ఇదేది లేకుండా మరి తుఫాన్ ఎందుకు వచ్చింది అయ్యా? ఆలోచన చేయండి. దేవుడు చెప్పిందే జరిగితే, చిత్త ప్రకారమే చోటు చేసుకుంటే తుఫాన్ ఎందుకు వచ్చాను? కట్టి పడేయమని ఎందుకు చెప్పాను? సార్ తర్వాత చూడండి, అతడు ప్రభు యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నాడు. అవునా? అంటే మనకు మాత్రమే కనబట్టేట్టుగా నినేవేకి వెళ్ళమని చెప్పి యోనాకి రహస్యంగా కాదు ఇట్లేనట్లేనని చెప్పాడా? మరి అతను చేసినంత ప్రభు వాక్యం అంటాడేంటి? మరి చేసిన దాంట్లో అవిధేయత కనబడుతుందిగా. ఎస్ ఆర్ నో? తర్వాత మరో చోట చూపిస్తాను చూడండి. 61-0412 సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 61-0412 136 పేరు. కానీ యోనా, దేవుడు ఆయనను తార్షీషుకి వెళ్ళమన్నాడా? తార్షీష్కి వెళ్ళమన్నాడా? అక్కడ మళ్ళీ చదవండి. గాడ్ టోల్డ్ హిమ్ టు గో టు తార్షీష్. ఎలైజా టోల్డ్ ఎలీషా టు, తర్వాత ఇప్పుడు ఈ ఏలియా కొనిపోబడవలసినటువంటి గడి వచ్చినప్పుడు కూడా ఏలియా చెప్తాడు, ఇక్కడే ఆగు, ఇక్కడే ఆగు అని 3 చోట్ల ఆగమంటే 3 చోట్ల నిలవలైన ఆయన వెంబడిస్తే వస్తున్నాడు. అదేంటి? దేవుడి ప్రవక్త నోట నుండి వచ్చిన మాటకి తన శిష్యుడు లోబడా? ఇక్కడే ఉండు, బెతత్స దగ్గర ఆగమంటే ఆగడా? ఎందుకు ఆగలేదు? లేదు నేను వస్తానంటాడు. గిలాద్ దగ్గర నుండి నేను ఆగానంటాడు. యోర్దాను దగ్గర నేను ఆగానంటాడు. నేను నిన్ను వెంబడిస్తానంటాడు. అదేంటి? ఒక చోట ఉండమంటే మరో చోటికి ఎందుకు వస్తున్నాడు ఆయన? ఇక్కడ యోనాకి ఏలియా ఎలీషాల మధ్య బంధానికి సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. తర్వాత అంటాడు, చూడు, మనం దీన్ని జాగ్రత్తగా చూడవలను. దేవుడు తన పిల్లలను, తన నీతిమంతుల యొక్క పాదముల యొక్క అడుగుజాడల్ని దేవుడే నిర్ణయిస్తాడు. అవి
పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్నవి. Sometimes you think you are making a mistake, కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు నువ్వు తప్పు చేస్తున్నావేమోనని. but కానీ the Spirit is leading. ఒకవేళ దేవుడు పరిశుద్ధాత్మని నువ్వు నడిపించుచున్నట్లయితే Go do it. వెళ్ళు చేయి. ద హోలీ స్పిరిట్ టెల్ సమ్ ఆఫ్ యూ పీపుల్ ఇన్ వీల్ చైర్స్ గెట్ అప్ అండ్ స్టార్ట్ వాక్ ఎనీ హౌ. అక్కడ ఉన్నటువంటి వీల్ చైర్లో పడుకుని కూర్చున్న వ్యక్తులకు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మగా నీకు లేచి నడుమని చెప్తున్నాడు, వెళ్ళు. తర్వాత అంటాడు, How am I going to eat? నేను ఎలాగూ చేయగలను, That's not your business. నీ పని కాదు ఆలోచించుట. Just listen to what the ఆత్మ నీకేది చెప్తే అది చేయవలను. Spirit tells you to come to the altar, repent. నువ్వు ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు. My neighbor, my pastor, I don't care what he says. నా నేబరు, నా పాస్టరు ఏమంటాడో నాకు అనవసరము. What the Holy Spirit says, ఏది పరిశుద్ధాత్మ చెప్పుతుందో go do it. దానిని చెయ్యి. Sons of God are led by the Spirit of God. దేవుడి కుమారులు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. Now, మరియు many times I have went to cities. నేను చాలా ప్రాంతాలకు వెళ్ళి ఉన్నాను. I thought I made a mistake, నేను తప్పు చేశానని చాలాసార్లు అనుకున్నాను. but I just kept on battling. కానీ నేను అలాగే యుద్ధం చేస్తూ పోరాడుతూనే ఉన్నాను. After a while, కొంత సమయం అయిన తర్వాత చూస్తుంటే it wasn't a mistake. అసలు అది తప్పే కాదని తెలిసింది. వింటున్నారా? ఎక్కడో యోనా విషయంలో ఇలాగే జరుగుతుంది, ఎలీషా విషయం అలాగే జరిగింది. ప్రవక్త ఇక్కడ నిలబడు అని చెప్పుతున్నప్పుడు ఆ మాటకు లోబడాలి. ఎందుకంటే ప్రవక్త మాట దేవుడి మాట ఉన్నది. ఆ మాటకి లోబడి అక్కడ ఉండవలసి చూడ ఉండలేదు. అయినా సరే దాన్ని దాటి మరో స్థలానికి వచ్చాడు, అక్కడ ఉండమన్నాడు. అది దాటి మరో స్థలానికి వచ్చాడు, అక్కడ ఉండమన్నాడు. అయినను సరే ప్రవక్తను వెంబడించడం ఏమాత్రం మానలేదు. తను చెప్పిన మాటను వినలే. అయినను సరే అది అతనికి రెండింతల అభిషేకమునకు కారణమైంది. ఎసారో అయితే అసలు విషయాన్ని చెప్తాడు చూడండి జాగ్రత్తగా. 54-03-02 54-03-02 14వ పేరాను చూడండి. Many people think that symptoms. మెనీ పీపుల్ థింక్ దట్ సిమ్టమ్. చాలా మంది ప్రజలు వ్యాధుల యొక్క లక్షణాల గురించి ఆలోచిస్తారు. When they see symptoms, వారు లక్షణాలు చూడగానే that's what they look at. వారు ఎప్పుడు అదే చూస్తారు. డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్లను చూస్తారు, వాళ్ళు చెప్పే మాటలు చూస్తారు, 10 మంది చెప్పేటువంటి కబుర్లు వింటారు. కానీ దేవుడి వైపు చూపు చూడరు, లక్షణాల వైపు వారు చూపు ఉంటుంది. You can't be saved on what you see. నువ్వు చూచేదానిపైన ఎన్నటికీ నువ్వు రక్షించబడలేవు. నీ రక్షణ అనుగ్రహించేది అదృశ్య ప్రపంచంలో చూస్తుంది కాబట్టి నిన్ను కాపాడేది నీ కంటికి కనబడదుగా. యూ హ్యావ్ గాట్ టు బి సేవ్డ్ ఆన్ వాట్ యు బిలీవ్. చూచేదానిపైన కాదు, రిపోర్ట్లు స్కానింగ్లు ఏం చెప్తుంది నాకు అనవసరం. నీ కంటికి కనబడే దానిపైన ఎప్పుడు ఆధారపడకూడదు, నీ విశ్వాసంపై నువ్వు ఆధారపడాలా. దేవుడు ఏమి చేయగలుగుతాడో ఆయన సామర్థ్యం పైన ఆధారపడాలి. తర్వాత అంటాడు, అది సత్యమేనా? You are not saved by feelings. నీ యొక్క భావోద్వేగాలను బట్టి నువ్వు రక్షించబడవు. You are not healed by feelings. నీ భావోద్వేగాలను బట్టి నువ్వు ఏమి స్వస్థపరచబడలేవు. Why? ఎందుకని? When I was first converted and received the Holy Spirit, నేను ఎప్పుడైతే మార్పు చెంది పరిశుద్ధాత్మను పొంది ఉంటినో the devil beat me harder than I ever did. ఎన్నడూ కొట్టనంత బలముగా దయ్యం నన్ను కొట్టింది. I still believed I had the Holy Ghost అయినప్పటికీ కూడా నాకు పరిశుద్ధాత్మ ఉందని నమ్మాను నేను. because ఎందుకంటే I had met God's requirements. నేను దేవుడి యొక్క అన్ని అవసరతలను, ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని నేను నెరవేర్పు జరిగించాను కాబట్టి And God gave me the Holy Ghost and I know He did. నాకు దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చి ఉన్నాడు, నేను నమ్ముచున్నా ఆయన ఇచ్చాడని కూడా. See, చూడండి, now ఇప్పుడు that's the same thing. అదే జరుగుతున్నది. Now ఇప్పుడు we take for instance ఒక ఉదాహరణగా చూస్తే like a fellow in the Bible. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని చూద్దాం. I will give you justice before we read. మన చదవడానికి ముందు ఆ వ్యక్తిని మీ ముందు పెడతాను చూడండి. There was a man in the Bible who really had an awful case of symptoms. బైబిల్లో ఒక వ్యక్తి అత్యంత భయంకరమైన లక్షణాలు కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. And that was a fellow named Jonah. ఆ వ్యక్తి పేరే యోనా. తర్వాత అంటాడు, The Lord told him to do something and he didn't do it. దేవుడు ఆ యోనా అనే వ్యక్తికి ఇదిగో ఒక కార్యము చేయు అని చెప్పాడు, కానీ ఆ కార్యం అతడు చేయలేదు. Then he backslid అప్పుడు అతడు వెనుకకు జారి పడిపోయాడు. and he got out of the sea. అతడు సముద్రం అవతలకు తోసివేయబడ్డాడు. And the sea was all roaring and going on. ఆ సముద్రం అంతా గర్జించుచు అలాగూ ముందుకు వెళుతూ ఉన్నది. And the ship was about to sink because there was a backslidden minister. అక్కడ వెనుక జారి పడిపోయిన సేవకుడి వలన ఆ యొక్క పడవంతా కూడా మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. And he confessed అండ్
he confessed that he was the guilty one. ఏం జరిగిందాడా? వెళ్ళింది రాంగ్ రూటే, ఖచ్చితంగా జారి పడిపోయినాడు. కానీ ఇక్కడ పాప నియమం కనబడతా ఉంది. ఏంటది? ఆయన తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. ఎవరెవరి దగ్గర ఒప్పుకోవాలా? ఇద్దరి దగ్గర ఒప్పుకోవాలి. ఆయన ఒకటి, దేవుడి మాటకు విరోధంగా నడిస్తే దేవుడి దగ్గర. రెండు, ఆయన వల్ల ఆ కారణంగా ప్రజలకు శ్రమ కలుగుట వలన ఆ ప్రజల దగ్గర ఒప్పుకొని నన్ను పడేయండి నీళ్ళకెళ్ళి. సార్ ఎక్కడెక్కడైతే పాప నియమం నెరవేర్పు జరిగించాలో అక్కడక్కడ చక్కగా జరిగిచ్చేసాడు ఆయన. తర్వాత అంటాడు, ఆయన అతడే తప్పు చేసిన వాడని అందరి ఎదుట ఒప్పుకున్నాడు. అతడితో పాటు ఉన్నటువంటి ఆ సంఘం అంతా కూడా నాశనం అవ్వాలి ఆశపడలేదు ఆయన. కాబట్టి వారందరూ అతన్ని కట్టేశారు, అతన్ని అక్కడి నుంచి సముద్రంలో పడవేశారు. కానీ దేవుడు తన వాక్యం ప్రకటించబడాలని కూడా అదే విధంగా నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? ఎక్కడెక్కడ ఏదేది చోటు చేసుకోవాలి అక్కడక్కడ అవన్నీ చోటు చేసేసుకున్నాయి. కానీ ఇక్కడ యోనా యొక్క ఒప్పుకోళ్ళు గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయలే. కరెక్టేనా? యోనా ఆ పడవలో ఉన్న వారితో ఏమంటున్నాడంటే, నేను తప్పు చేసేది నేనే, నా తప్పిదమే అని తన పాపాన్ని కన్ఫెస్డ్, ఒప్పుకోలు జరిగిచ్చాడు. ఇప్పుడు వారి విషయమైనటువంటి నింద దోషం వచ్చినా రాదు, ఒప్పేసుకున్నాడు. పడవేమన్నాడు, పడేసారు, వాళ్ళు బాగుపడరు, వాళ్ళ బాణాన్ని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎస్ఆర్నో? ఇప్పుడు ఇంతకీ ఇది ప్రవక్త గారు చెప్తుంది కరెక్టేనా? కరెక్టేనా? ఇప్పుడు ఆయన సముద్రంలో చేప కడుపులో పడ్డ దేన్ని బట్టి? తప్పిదాన్ని బట్టి, పాపాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి. కానీ అతిక్రమాన్ని బట్టి చేప కడుపులో బల్లే. చేప కడుపులో పడడానికంటే మునిపే ఒప్పుకోలు జరుగుట వలన అక్కడే దేవుడి ప్రణాళిక మొత్తం టర్న్ అయిపోయింది. యాక్చువల్గా ప్రణాళిక ఏంటిది? ఒకవేళ అతను అలాగే ఉండి ఉంటే కనుక, ఉండడు యాక్చువల్గా దేవుడి సేవకుడు కాబట్టి, కానీ ఉండి ఉంటే కనుక ఆ షిప్ మొత్తం మునిగిపోయేది. షిప్పుతో పాటు అతను కూడా శిలాజంగా దొరికేవాడు రోజున. కానీ ఒప్పుకోలు జరుగుట వలన, పాప నియమాలను ఎవరైపు జరుగుట వలన ఏంటనే దేవుడు అక్కడ ప్రణాళిక అకస్మాత్తుగా మార్చి, యాక్చువల్ ప్రణాళిక షిప్పులేలుడే, కొత్త ప్రణాళిక వచ్చింది, చేప కడుపులోంచి వెలుట. ఈ కొత్త ప్రణాళిక ఎక్కడిది? ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించాల. మత్తయి సువార్త 12:40. ఇప్పుడు అంచాడు 39 చూడండి. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. ఊకే ఒక సూచన చూపించు అని అడుగుతున్నారు. వ్యభిచార తరం వారు అడుగుతున్నారు. అప్పుడు ప్రవక్త అయిన యోనాను గూర్చిన ఏంటి? అయ్యా, యోనా ఒకవేళ తప్పు చేసి ఉంటే ఒక వ్యక్తి యొక్క తప్పిదములో నుంచి ఉత్పత్తి అయిన శిక్షలో దేవుడు తన సూచన దాచిపెడతాడా? తన యొక్క సూచన కొరకు ఒక వ్యక్తి తప్పిద మూలముగా వచ్చిన శిక్షలో దేవుడు తన సమాధిని, తన పునరుద్ధానానికి కారణంగా చూపించుతున్నటువంటి ఆ 3 దినముల సమాధి అనేటువంటి గొప్ప ఉదాహరణను ఈ వ్యక్తి తప్పిదంలో చూపుతాడా? ఆలోచించాలా? సాధ్యం కాదు అది. దేవుడు వెళ్ళినప్పుడు కూడా ఏం చెప్పాడు? ఉదయకాలం చూసాము, ఒక వ్యక్తిలో వాక్య నెరవేర్పులోనే క్రీస్తు కనబడాలా. వాక్య విరుద్ధంగా ఉన్న క్రీస్తు కనబడడు. ఎస్ సార్ నో. ఇప్పుడు నాలో ఒక వాక్యం వినబడి నేను దాన్ని శరీరధారిగా నెరవేర్పు జరిగిస్తుంటే అప్పుడు నాలో క్రీస్తు కనబడాలి, నడిచే పత్రిక ఉండాలి. కానీ ఒకవేళ అతడు కనుక వాక్య విరుద్ధంగా చేసి ఉంటే, వాక్యానుసారంగా నడవక ఉంటే, అతడి యొక్క ఆ చాప కడుపులో ఉన్న 3 దినాలను ఈయన యొక్క 3 దినాల యొక్క భూగర్భంలో ఉన్న సమాధితో పోల్చదగినటువంటి పవిత్రమైన కార్యం కాదు అసలు. ఎన్నటికి దాన్ని వాడుకోడైనా. కానీ తన ప్రణాళికను కూడా అక్కడ చూపుచున్నాడు. అంటే ఎక్కడో వాక్యం నెరవేర్పించాలి. ఎక్కడ జరిగింది? పొరపాటే ఒప్పుకోలులో పొరపాటు తీయబడి వెలుచున్న మార్గం నుంచి ఆకస్మికంగా కొత్త మార్గం ఏర్పడి కొత్త షిప్ వచ్చింది. ఈ షిప్లో కొంచెం చీకటి ఉంటుంది కానీ మంచి షిప్ అది. ఏంటి ఆ షిప్ అంటే? చేపే ఆ షిప్పు, ఓ తిమింగలమే ఆ షిప్పు. ఇప్పుడు ఏం చేసింది? అది
వచ్చింది, అమాంతం తీసుకెళ్ళింది. పాపం లగ్జరీ లైఫ్ అనుకున్నాడు, ఒక్కనే పోతా అనుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, అతన్ని ఏమంటాడంటే నేను పాతాళంను రుచి చూచితిని అంటాడు. నేను పాతాళాన్ని చూశాను అంటాడు. ఎస్, అఫ్ కోర్స్ ప్రక్షాళన కొరకు కూడా ఇంకొంత కడగాల, కానీ ఇదంతా కూడా దేవుడు ప్రణాళికగానే జరిగి ఉన్నాడు. ఎసారనో? అందుకే దేవుడు అంటాడు, గాడ్స్ ప్రాఫిట్స్ మేక్స్ నో మిస్టేక్స్. దేవుడి సేవకులు, దేవుడి యొక్క పనివారు ఎప్పుడు కూడా తప్పిదాలు చేయరు. సమ్ టైమ్స్ మన కంటికి అలా కనబడుతుందేమో, కానీ కొంత దూరం అయితే చూస్తుంటే ఆ తప్పిదాలా కనబడదు. దేవుడు అలాగూ చేయిస్తాడు. అందుకే ఊరికే తప్పిదాలు ఎత్తుకున్న ఎప్పుడు తప్పిదాలే కనబడుతూ ఉంటాయి. ప్రణాళిక చూసాడికి ప్రణాళిక కనబడుతూ ఉంటుంది. అందుకే అంటాడు దేవుడు, యోనా ఖచ్చితంగా దేవుడి యొక్క, క్రీస్తు యొక్క ఆ శిలువ మరణ పునరుద్ధానాలకు ఆయన జీవితానికి సాదృశ్యంగా ఛాయగా పెట్టబడ్డవాడే. ఎసారనో? ఇప్పుడు నినేవే పట్టణానికి ఇప్పుడు వేరే రూట్ గుండా వెళ్తున్నాడు ఆయన. ఈ వేరే రూట్ గుండా వెళ్ళేటప్పుడు ఆయన ఆ తిమింగల కడుపులో ఎన్ని దినాలు ఉన్నాడు? 3 దినాలు ఉన్నాడు. ఎసారనో? ఇప్పుడు ఆ తిమింగల కడుపులో ఉన్నటువంటి ఆ 3 దినాలు క్రీస్తు యొక్క సమాధికి సాదృశ్యంగా పెట్టబడిన విషయాలు. ఎసారనో? ఆ 3 దినములైన తర్వాత 3వ దినాన్ని ఆయన ఖచ్చితంగా లేపబడాలి. ఎసారనో? ఆమేనా? అంతేనా? ఇప్పుడు మరి ఆలోచన చేయండి, ఆయన చేపలో ఉన్నది క్రీస్తు యొక్క సమాధి సమానమైతే ఆ చేప కడుపులో నుంచి వచ్చిన కార్యాలన్నీ కూడా క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానంతో జరిగిన కార్యాలై ఉండాలి. ఎస్ సార్, అదేనేగా? ఆయన చేప కడుపులో 3 దినాలు, ఈయన సమాధిలో 3 దినాలతో సమానమైతే ఈ చేప కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత జరగబోయే కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా ఎలా ఉండాలా? ఎలాగే ఉండాలా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, కొన్ని సారూప్యతలు చూసే ప్రయత్నం చేద్దాం. యోనా 3వ అధ్యాయం కూడా వచ్చిన అంతటా రెండవ మారు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, ఇది ఇక్కడ క్రీస్తుతో పోలిస్తే సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత పునరుద్ధానుడైన వారిని ప్రకటించాల. ఎసారనో? ఇప్పుడు ఆలోచన చేయండి, అయ్యా మంచిగా గమనించండి. ఈ షిప్లో ఉన్న వాళ్ళు యోనాను గురించి ఏం ఆలోచిస్తున్నారు? డెడ్, చనిపోయాడు. ఈ పాటికి ఏ సొరక చెప్పో తినుండాలా, ఏ పిరాణ చెప్పో తినుండాలా. ఎసారనో? ఇప్పుడు సమాధిలో ఉన్న క్రీస్తుని గురించి కూడా రోమా సామ్రాజ్యం అట్టాగా ఆలోచించింది. అయిపోయింది ఇక, డెత్ మనమే డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది, ఫేమస్ డాక్టర్ వసంత్ గారు ఇచ్చారు. అయ్యో సారీ, ఇది రోమీలు కదా, ఇది ఓన్లీ కన్సల్టెంట్ డాక్టర్లే. అయితే అసలు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిందే మనము, ఇంకేడలేస్తాడు. అయినప్పటికీ నేను ఎక్కడో చిన్న డౌటు కరెక్టేనా? కానీ ఏ విధముగానైతే మరలా వచ్చి సమాధిని చూడడానికి వచ్చినటువంటి స్త్రీలు చూసినప్పుడు ఆ బండ తొర్లించబడి ఆయన సమాధి ఖాళీగా ఎలా కనబడిందో, అలాగే మరణ పునరుద్ధానాల తర్వాత క్రీస్తు వలె యోనా పనిచేశాడు, క్రీస్తు అలాగే పనిచేశాడు. ఎసారనో? ఇప్పుడు మంచిగా గమనించండి, మరొక లేఖను చూపిస్తా. దాంట్లో 4వ వచనం చదవండి, 3వ అధ్యాయం 4వ వచనం. చాలు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత ఇక్కడ చేప కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పట్టణంలో 40 రోజులు ఈయన ఏం చేశాడు? ప్రకటన చేస్తూ ఉన్నాడు, కనబడుతూ చెప్తా ఉన్నాడు, మారు మనస్సు పొందండి, యెహోవా మీకు ఇచ్చిన వాక్యదే అని యెహోవా సెలవిచ్చిన వాక్కుల గురించి చెప్తా ఉన్నాడు. క్రీస్తు కూడా మరణ పునరుద్ధానాలైన తర్వాత శిష్యులకు ఎన్ని దినాలు కనబడ్డాడు? 40 దినాలే, 40 డేసే. ఇప్పుడు యోనా తప్పిపోయిన వాడు ఎలా అవుతాడు? కానీ అన్ని సంఘాలలో యోనా తప్పు చేశాడు చంపి వదులుతారయ్యా. సార్ కూర్చో. యోనా తప్పు చేశాడు అని చెప్తూనే ఉంచాడు. కానీ యోనా తప్పు చేస్తుంటే కనుక ఆయన యొక్క
ఆ చేప కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క 3 దినముల యొక్క ఆ సమాధిని క్రీస్తు సమాధితో ఆయన పోల్చకపోయేవాడు. ఈయన అలాగూ లేపబడిన తర్వాత కూడా చివరికి ఈయన ఆ నినెవె పట్టణస్థులు 40 దినాలు ప్రకటించిన ఆ ప్రకటన క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల తర్వాత తన శిష్యులకు అగుపడిన 40 దినాలు, ఆ అగుపడిన దినాలు ఏం చేశాడు? ఆయన బోధే చేశాడు. ఆయన కీర్తన గ్రంథం నుండి అంత మలాకి వరకు కూడా తను ఎక్కడెక్కడ ఏమై ఉన్నాడో నెరవేర్పులను గురించి శిష్యులకు నేర్పిస్తూ వచ్చాడు, బోధ చేశాడు. ఈసారిలో ఆయన అది మాత్రమే చేసినా కాదు. మంచిగా గమనించాలి. ఇప్పుడు దాంట్లోనే 5వ వచనం చూడండి, 4-5 వచనం చూడండి. యోనా 3:4-5. మూడో అధ్యాయం 4-5 వచనాలు. యోనా పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరమును సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, అంటే ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా నాశనాన్ని గురించి, వారు పొందుకోబోయే నరకాన్ని గురించి, మారు మనస్సు పొందకపోతే శిక్ష లభించుతుందన్న బోధనే ఆయన ముందుకు బలంగా తీసుకెళ్ళిపోయినాడు. ఆయన క్రీస్తు కూడా అదే చేశాడా? అబ్సల్యూట్లీ 100 లేఖనాల ఆధారాలు. ఆయన కూడా మారు మనస్సుని గురించి, లేకపోతే మారు మనస్సు పొందలేదా శిక్షింపబడబోయే విధానాన్ని గురించే ఎల్లవేళలా చేస్తూనే ఉన్నాడు. ఆయన 53, 54, 55 సంవత్సరాల్లో 1-2 వర్తమానాలు మాత్రమే యోనా తప్పిపోయిన వాడిగా ఉన్నాడు, అలాగ మనం చేయొద్దని 1-2 ఉదాహరణలు చెప్పాడు. కానీ 99.99% యోనా ఎన్నడూ తప్పిదమే చేయలేదని చెప్పాడు ఆయన. అది పక్షిరాజు వర్తమానం కూడా దొరికే ప్రత్యక్ష తప్ప మరొకటి కాదు. లేకపోతే ఒక వ్యక్తికి ఇచ్చే శిక్షలో దేవుడు తన ప్రణాళికను చూపిస్తాడా? ఎల్లవేళలా అదే జరిగినా? ఎస్. ఇప్పుడు ఆలోచన చేయండి. మోషే తన యొక్క రాజ్యాన్ని వదిలేసుకొని, రాజ్యాధికారాన్ని వదిలేసుకొని పేదవాడిగా తిరిగాడు, మంద కాపరైనాడు. ఎసారనో? దేవుడు కూడా అంతేనా? తన రాజ్యాధికారాన్ని వదిలి మన కోసం మంద కాపరి దిగొచ్చినాడు. కానీ మనుషులు పొందుకోవడానికి, దేవుడు పొందుకోవడానికి వ్యత్యాసం ఉన్నది. ఎసారో? మనుషులు పొరపాటు చేశాను, దేవుడు పొరపాటు లేకుండా నీ నిమిత్తం పొరపాటు చేయబడిన వాడు ఆయన. కానీ దేవుడు యొక్క సర్వ ప్రణాళికలో సేవకుల యొక్క అడుగుజాడల్ని నియమిస్తూ ఆయన అంటాడు, వారు పొరపాటు చేయలేదు, మన కంటికి పొరపాటు కనబడను, కానీ అది దేవుడి చిత్తమై ఉండేది అంటాడు ఆయన. అయ్యా ఎక్కడ కనబడలేదు? యోనా ఏ తప్పిదము చేయలే. యోనా జరిగినటువంటి పొరపాటుని పాప నియమాల ప్రకారంగా కన్ఫెస్లో ఒప్పుకోల్లో దాన్ని పూర్తిగా సమస్య వేపచేసి తర్వాత చక్కగా పెట్టుకున్నాడు ఆయన. తర్వాత దారిని మళ్లింపజేసుకున్నాడు. చక్కగా శిలువ యొక్క ఆ మరణ పునరుద్ధాలను చూపించడానికి వాడబడిన వ్యక్తిగానే ఉన్నాడు ఆయన. ఎసార్నో? అదే రీతిగా అయ్యా ఇస్సాకు కూడా వాడబడ్డాడు. కరెక్టేనా? ఇస్సాకు కూడా అదే రీతిగా వాడబడ్డాడు. ఎసార్నో? ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనము. చాలు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఇంగ్లీష్లో చూస్తే అక్కడ కూడా ది ఓన్లీ బిగాటెన్ సన్, ఇక్కడ కూడా ది ఓన్లీ బిగాటెన్ సన్ ఉంటుంది. ఇస్సాకుకి క్రీస్తుకి మధ్యలో ఆ సారూప్యతలు చూస్తే ఇరువురు కూడా ఓన్లీ బిగాటెన్ అంటే ఏకైక పుత్రులుగానే ఎంచబడిన వారు. ఇద్దరు కూడా అబ్రహాము కుమారులను పిలువబడ్డారు. ఇస్సాకు అబ్రహాం కుమారుడుగా పిలువబడ్డాడు. మరియు యేసు ప్రభువు కూడా మత్తయి సువార్త మన మొదటి వచనం కనబడుతూ ఉంటుంది. ఆ వంశావళి చరిత్రలు చూస్తూ ఉంటారు. అంటాడు ఖచ్చితంగా ఆయన అబ్రహాము కుమారుడనే ఈయనను పిలువబడ్డాడు. ఎసార్నో? తర్వాత ఆదికాండము 22వ వచనం చూడండి. 22వ అధ్యాయం క్షమించండి.
ఇప్పుడు 2వ వచనం చూడమ్మా. నీకు ఒక్కడైన కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి ఏ పర్వతములలోనైతే ఇస్సాకును అర్పించుటకు కత్తి లేపబడెనో అదే పర్వతములలో ఒక పర్వతం మీద క్రీస్తు అర్పించబడెను. ఆమేన్. అదే పర్వతాల్లో ఒక పర్వతం మీద క్రీస్తు అర్పించబడెను. ఆ అర్పించబడుటకు కావలసినటువంటి వాడబడిన రాయిగా నమ్మి ఈరోజు అల్లక్స యుద్ధాలు జరిగేది దాని గురించే. ఎసర్రో అల్లక్స అని చెప్పబడుతున్న యుద్ధాలు జరిగేది కూడా దాని గురించే. తర్వాత చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి చాలు. ఇక్కడ అబ్రహాం దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారు, ఇద్దరిని మాత్రం తీసుకెళ్తున్నాడు ఆయన. ఎస్ ఆర్ నో? ఎంతో మంది పనివారు అయినను సరే ఇద్దరినే తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఇద్దరు కూడా ఆ సిలువలో ఉన్న ఇద్దరు దొంగలకు సాదృశ్యంగా ఉన్నారు. ఎస్ ఆర్ నో? అబ్రహాము తండ్రి అయిన యెహోవాకు, ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తుకి. ఆ ఇద్దరు పనివారు ఇద్దరు సిలువలో కుడి పక్కన ఎడం పక్కన ఉన్న దొంగలకు సాదృశ్యము. తర్వాత చూచి 3వ నాడు, అది ఆయన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యకు సాదృశ్యము. ఆయన ఆ శిలువ మరణాన్ని చేరుకోవడానికి 3.5 సంవత్సరాలు ఎలాగూ పట్టేనో ఆ దేవుడు చూపించిన పర్వతాన్ని చేరుకోవడానికి కూడా ఇంచుమించు 3 దినాల సమయం పట్టింది అక్కడ. తర్వాత అయితే దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి, ఏంది ఇస్సాకు మీద ఏం పెట్టాడు? కర్రలు మోస్తున్నారు, మ్రాను ఎవరు మోసారు? ఎగ్జాక్ట్గా ఆ మరణానికి ముందు ఎలాగైతే యేసుప్రభు వారు ఆ శిలువ మ్రానును ఎలాగో మోసుకుంటూ వెళ్ళాడో ఇస్సాకు కూడా అదే విధముగా దేని మీద అయితే పెట్టి చనిపోవాలో దాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. క్రీస్తుకు ఇస్సాకు సమరూపమైనటువంటి సారూప్యతలు కనబడుతూ ఉంటాయి. తర్వాత పిలిచాను. అడుగగా ఈ గొర్రె పిల్లయే యేసు ప్రభు. ఎసరో వధించబడవలసిన గొర్రె పిల్ల స్థలంలో ఎవ్వరు నశించిపోవడానికి అక్కడ వీలు లేదు. కాబట్టి ఇస్సాకు మరణం నిలిపివేయబడి నీకోసం నా కోసం ఆయన మరలా ఆ కలువరిలో త్యాగమైనటువంటి రీతి అది. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. నేటికి ఇంకను వధించబడినటువంటి ఆ గొర్రెపిల్లగానే రక్తం కారుచునే కనబడతా ఉన్నాడు ఆయన. తర్వాత కట్టెల మీద ఉంచెను, మ్రాను పైన ఉంచెను. ఆమేన్. తర్వాత నేను నిన్ను ఆశీర్వదించి సముద్రమందలి నీకు సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గౌనిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. తర్వాత చూడండి. తర్వాత అబ్రహాము తన పని
పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అయితే ఇక్కడ తిరిగి వచ్చినటువంటి అబ్రహాము పనివారిని కలవగానే రాయబడిన దాంట్లో మీకు ఇస్సాకు యొక్క ప్రస్తావన కనబడదు. మీరు వింటున్నారా? ఇదే వచనాన్ని ఇక్కడ చూడండి, 5వ వచనము. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వస్తామని చెప్పాడు. కానీ 19వ వచనంలో చూస్తుంటే ఆయన అంటాడు, వచ్చాడు కానీ రాయించడు. ఇస్సాకు ఆయనతో పాటు దిగొచ్చి పనివారిని కలిశాను కానీ రాయించనీయలే. ఎందుకంటే అది అక్కడ ఖచ్చితంగా క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధాలను చూపించుటకై ఈ మాట అలాగ రాయబడిను. ఆయన అంటాడు, తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. కానీ తిరిగి వచ్చినప్పుడు ఇస్సాకు పేరు రాయడు. బైబిల్లో ఒక పదం రాయబడినా ఒక పదం రాయబడకపోయినా దాని వెనకాల ఒక మర్మం దాగి ఉంటుందని ప్రవర్తించాడు. దాన్ని ఆది పాపంలో దేవుడు ప్రవర్తించాడు. అవ్వ జీవం గల ప్రతివానికి తల్లి అనబడిని కానీ ఆదాం అనబడలేదు, చూసారా అని రాయబడకపోయిన దాని వెనకాల మర్మాన్ని చూపుతున్నాడు ఆయన. ఇక్కడ కూడా నేను వెళ్ళేటప్పుడు నేనును ఈ చిన్నవాడును వెళ్ళి మొక్కి తిరిగి వస్తామన్నాడు. తిరిగి వచ్చినప్పుడు మాత్రము నేను అన్న అబ్రహాం ఒక్కడే కనబడతాడు, చిన్నవారి ప్రస్తావన ఉండదు అక్కడ. వీరందరూ కూడా నిజంగానే క్రీస్తు యొక్క ఆ గొప్ప త్యాగవంతమైనటువంటి ఆ శిలువ మరణ పునరుద్ధరణ చూపడానికే యోనా వాడబడ్డాడు, ఇస్సాకు వాడబడ్డాడయ్యా. ఒక్కడే ఉన్న కుమారుని అర్పించుట ఎంత బాధాకరమో క్రీస్తు కూడా ఆ కార్యాన్ని చూస్తూ నిజంగానే బాధపడి ఉండకపోవచ్చా? అది ఏదో సంతోషకరమైన విషయం కాదు. విమోచించబడుతున్న మనకు సంతోషమే కానీ ఆ బాధను అనుభవించున్న వారికి అది బాధగానే ఉంటుంది. సర్వోన్నతుడు యోనాను ఎలాగో వాడుకున్నాడు, దేవుడు ఈ రోజు చాలామంది ప్రజల్ని సిలువను గురించి అలాగే వాడుకుంటున్నాడు అయ్యా. ఆదిమ సంఘకాలంలో ఈ సిలువ మరణాన్ని ప్రచురించడానికి వీపుల పైన సిలువలు వేసుకొని తిరిగేవాళ్ళు. సిలువ కర్రల్ని వేసుకొని వేలాడుతూ తిరిగేవారు. వారు మరణాన్ని ప్రచురము చేయడానికి అలాగ ముందుకు సాగి వెళ్ళారు. అయ్యా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది కూడా అదే. ఆయన నీ కోసం నా కోసం అర్పించినటువంటి ఆ గొప్ప బలిని జ్ఞాపకం చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం బట్టి మనందరూ కూడా కార్యం జరగాలని ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహానుడా, ప్రియపరచుడా, సర్వోన్నతుడా, నాయన కృపగల దేవుడు, ప్రేమమయుడు తండ్రి, స్తుతుల మీద ఆశీర్వాదానికి దేవుడు అయిపోతున్నాడు. నిత్యము సేవకులతో దూత ప్రతిగానాలతో నాయన ఎల్లప్పుడూ మానక పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నాను దేవా. నిత్యము నాయన పూజకు అర్హుడవై ఉంటున్నావు, స్తోత్రార్హుడవై ఉంటున్నావు నాయన. సర్వోన్నతుడా, మీకు ప్రణాళికలు ప్రభువా, మీకు ఆలోచనలు, మీకు ఉద్దేశములు సర్వోన్నతుడా నిజంగా మానవుని యొక్క నాయన సర్వోన్నతుల హృదయములకు అగోచరమైనవి. సర్వోన్నతుడా, మీరు పెట్టుకోవడం యొక్క ఆయన ఛాయలో ఉంచబడినటువంటి ఆ విషయముల ప్రభావ గ్రహించుటమైనను సర్వోన్నతుడా నాయన యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. సర్వోన్నతుడా, ఇంత లోతైన విషయములు తెలుసుకోవడం నన్ను ప్రభువా మాకు నాయన జ్ఞానము లేదు కానీ తండ్రి మీకు ఆత్మ చేత ప్రభువా సర్వోన్నతుడా మీకు దాసుని ప్రభు నాయన ఇదిగో నాయన ఇక పరిశుద్ధుడా ఇక తండ్రి ఆ ప్రవక్తను ప్రభావం నిలబెట్టుకొని సర్వోన్నతుడు అనేక అంశాలు ప్రభావం నాయన ఇవి లోతైన విషయాలు ప్రభావం ఏదైతే విషయాలు ప్రభావైనా మీకు అనాది ప్రణాళికలు ఉంటున్నాయో వాటిని ప్రభావం బయలుపరచుకుంటున్నాయన దేవాలైన మీకు భార్యకు మాత్రమే తండ్రి వివరించుటకు నాయన దాచిపెట్టబడినటువంటి నాయన ఇదిగో తండ్రి జీవన ప్రభు జీవాధిపతి నిత్యము ఊరినటువంటి ఆ యొక్క నీటి బుగ్గలు ప్రభు నాయన తండ్రి ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం. అదే నీటి బుగ్గల నుంచి ప్రభు ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి మీకు దాసుని మరలా నిలబెట్టుకొని నాయన ఒక సంఘ కాపురాన్ని నిలబెట్టుకొని ప్రభు నా తండ్రి మమ్మల్ని పోషించినటువంటి దేవుడు అయిపోయినారు తండ్రి. సర్వోన్నతుడా ఇంతటి నాయన ప్రభు సర్వోన్నతుడా నాయన తండ్రి ఆ ఛాయలో వచ్చబడినటువంటి నాయన ఆల్ ప్రభావం తండ్రి
మా పితరులలో ప్రభు వారి జీవితాలలో ప్రభు నిజంగా మీకు ప్రవక్తలు ఎప్పుడు కూడా తప్పు చేయరంటే నిజముగా నాయన మనుషుల దృష్టికి చూసినప్పుడు ఆ యోనా తప్పు చేసినట్టే కనబడతా ఉంటాడు. కానీ నాయన ఇగో తండ్రి ప్రవక్త గుండా ప్రభా నాయన ఆ నేత్రం గుండా ప్రభా చేసినప్పుడు మాత్రమే ఓ యేసయ్య మీకు స్తోత్రాలు అన్నారు. అతను పశ్చాత్తాపం పొంది ఉన్నాడు కనుకనే ప్రభా నా తండ్రి అతనికి ఇంకొక వాహనము ప్రభా మీరు ఓ నాయన తండ్రి పరిశుద్ధుడా ఓ ప్రభా మీరు అరేంజ్ చేసినట్టు మేము చూస్తాం. ఓ నాయన ఆ యొక్క తండ్రి నాయన యేసుక్రీస్తు రాజా సర్వోన్నతుడా ఆ యొక్క చేప కడుపులో 3 దినములు ఉన్నట్టుగానే ప్రభా యేసుక్రీస్తు రాజా మీకు తండ్రి ఇదిగో తండ్రి ప్రభా మేము సమాధిలో ఉంచినప్పుడు నాయన యేసయ్య తన 3 దినములకు ప్రభా సాదృశ్యంగా ప్రభా మేము ఉన్నట్టు మేము చూస్తూ ఉంటాం. తండ్రి నిజంగా నాయన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ విధంగా ప్రభా దాన్ని సాదృశ్యంగా తండ్రి మీరు ఉంచుతారని ప్రభా మా తండ్రి ఇదిగో తండ్రి అటువంటి ఆలోచన కూడా ప్రభా మాకు లేనప్పుడు నాయన యేసయ్య నిజంగా తండ్రి ఒప్పుకోలులోని ప్రభా నాయన తండ్రి మీరు నాయన తండ్రి జీవనంలో ప్రభా అద్భుతములు చేసేటువంటి దేవుడు అయితున్నాము. ఒప్పుకోలులోని ప్రభా మా జీవితంలో మార్చే దేవుడు అయితున్నాను. ఒప్పుకున్నప్పుడే ప్రభా నాయన మీకు సాక్షి బిడ్డలుగా ప్రభా నాయన మా జీవితంలో నాయన మీకు తండ్రి నాయన పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా తండ్రి నాయన మీకు స్తోత్రాలు వందనాలు. మీ యొక్క జీవితంలో ప్రభా చూచే బిడ్డలుగా ఉంచే దేవుడు అయితున్నాను. అవును తండ్రి సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త మేము పాపంలో ఉన్నప్పుడు యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. ఇంకా పాపంలోనే ఉన్నప్పుడు తప్పిదాల్లోనే ఉన్నప్పుడు ప్రభా ఇదిగో తండ్రి మా జీవితంలో నాయన మిమ్మల్ని ప్రచురం చేసేవి కాదు కానీ నాయన సర్వోన్నతుడ మీకు రక్తము గుండా యేసయ్య తండ్రి నాయన మా పాపములు కడిగేసుకున్నప్పుడు మేము ఒప్పుకున్నప్పుడు నాయన మా పాపములు విడిచిపెట్టినప్పుడే నాయన మా జీవితంలో అనేకులకు ప్రభా వెలుగుగా ఉన్నట్లు నాయన చూస్తూ ఉంటారు నాయన. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త మీకు లోబడినప్పుడు నాయన ఇస్సాకు ప్రభా ఏ విధంగా అయితే లోబడి ఉంటున్నాడో నాయన తండ్రికి ఏ విధంగా లోబడి ఉంటున్నాడో నాయన పరిశుద్ధుడా ఆ విధంగా మేము లోబడి జీవించినప్పుడే నాయన మా జీవితాలు ప్రభా నా తండ్రి ఈ లోకానికి ప్రభా సాక్ష్యంగా తండ్రి పరిశుద్ధుడా నాయన మీకు సారూప్యంలో మా ప్రభా మేము చూపించే వారిగా ఉంటామని తండ్రి మీకు సెలవిచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. అవునైనా సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త జీవన ప్రభా జీవధిపతి మీకు భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలోని తండ్రి మీరు బలపరిచే దేవుడు వింటున్నారు. దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఓ ప్రభా యేసుక్రీస్తు రాజా మేము చేసిన ప్రతి తప్పిదమును ప్రభా ఒప్పుకున్నట్లు సహాయం ఇదిగో మీకు వాక్య విరుద్ధానికి ప్రభా మీరు చెప్పిన మాటలు కాకుండా ప్రభా మేము వేరే విధంగా ప్రభా మా సొంత ఆలోచనలు మా సొంత ఉద్దేశంలో ప్రభా మేము చేసినప్పుడు ప్రభా నిజంగా నా తండ్రి నా యేసుక్రీస్తు రాజా సర్వోన్నతుల ప్రభా నా తండ్రి మీరు మాట్లాడే దేవుడు అంటున్నారు నాయన. ప్రభా ఆ సమయంలో ప్రభా మేము తండ్రి మా మనస్సును మార్చుకున్నట్లయితే మరి తండ్రి మీరు తండ్రి కార్యములు చేసే దేవుడు అంటున్నారు. సర్వోన్నతుల దయతో జ్ఞాపకం చేసుకునండి. అవునాయన ఇదివరకు మేము చేసిన తప్పిదములన్నింటినీ ప్రభా మేము ఎదుట ఒప్పుకొచ్చున్నాము. మీ వాక్యము తండ్రి మీకు మాటకు ప్రభా లోబడక తండ్రి సర్వోన్నతుల యేసయ్య మీకు దాసుడు కూడా వచ్చినటువంటి నాయన అనేకమైన వర్తమానం కూడా వచ్చినటువంటి మా జీవితంలో ప్రభా మార్చుకున్నటువంటి వర్తమానాలు వచ్చినప్పుడు మేము మార్చుకోకుండా ప్రభా మేము తండ్రి యేసుక్రీస్తు రాజా ఇదిగో ఎదురు తిరిగితే నాయన మా ఆలోచనలు కానీ ఉద్దేశంలో కానీ మా క్రియలను బట్టి ప్రభా మమ్మల్ని క్షమించమని తండ్రి మేము అడుగుతా ఉంటున్నాము నాయన. తండ్రి దయతో మనం జ్ఞాపకం చేసుకోండి. క్షమించండి ప్రభా. అనేక విషయంలో ప్రభా నా తండ్రి మేము తండ్రి పొరపాటు చేసి ఉంటున్నాము, తప్పిదము చేసి ఉంటున్నాము, పాపం చేసి ఉంటున్నాము నాయన. సర్వోన్నతుడా క్షమించండి, మన్నించండి నాయన. మీ ఎదుట చేసినటువంటి నాయన ప్రభా వాక్య విషయంలో చేసినటువంటి తండ్రి తప్పిదములు ప్రభా మేము కొనుచున్నాము. మరలా ప్రభా చేయకుండా సహాయం సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త ప్రేమ దేవ మాకు ఆదరణ కలిగించేటువంటి నాయన వర్తమానం ప్రభా ఉదయకాలం నుంచి ప్రభా ఓ యేసయ్య తండ్రి బలహీనుల ద్వారా తండ్రి మీకు చిత్తంలో ఏ విధంగా మీ యొక్క ప్రణాళికలు ఏ విధంగా ప్రభా మీరు చూపించే దేవుడు అంటున్నారు నాయన. తండ్రి మేము కూడా బలహీనమే నాయన జ్ఞాపకం చేసుకోనండి. అనేక మాట మేము పడిపోయినప్పుడు నాయన నిజంగా ప్రభా మేము బలహీనతలను చూసుకుంటూ ప్రభా
మేము కుంగిపోయిన వారమై ఉంటున్నాం నాయన, మేము తండ్రి నిరుత్సాహం చెందిన వారమై ఉంటున్నాం ప్రభా. ఓ యేసయ్యా మీకు స్తోత్ర వందనాలు. మాకు ఆదరణ కలిగించే వర్తమానము మాకు తండ్రి నిజంగా తండ్రి ఒక దృఢ నిశ్చయం కలిగించేటువంటి నిజంగా అవును ప్రభా మేము పరలోకంలో మేము వెళ్తాము, మేము అవును ప్రభా నా తండ్రి ఆ రాజ్యం మేము స్వతంత్రించుకుంటామన్నటువంటి దృఢ నిశ్చయం కలిగించేటువంటి ఆదరణ మాటలు ప్రభా మాకు తండ్రి ఇచ్చినటువంటి దేవుడు ఓ తండ్రి మా పితరులు కూడా తండ్రి వారి జీవితాలు కూడా ప్రభా వారైతే ఏదైతే ప్రభా నాయన యేసయ్యా మీకు స్తోత్ర వందనాలు వారి బలహీనతలోని ప్రభా తండ్రి ఏ విధంగా తండ్రి నాయన వారి జీవితంలో ప్రభా మీరు మీ క్రీస్తును ప్రభా యేసు క్రీస్తును ప్రభా వారి జీవితంలో చూపించిన విధంగా వారి జీవితంలో కూడా ప్రభా నా తండ్రి నాయన ఇదిగో తండ్రి మీకు దాసుడు సెలవించిన విధంగా అనేకమైనటువంటి కార్యములు ఉన్నాయని ప్రభా, ఇదిగో మా జీవితంలో ఉన్నాయని ప్రభా. మీరు తండ్రి మీ దాసుడు కూడా మాట్లాడినప్పుడు నిజంగా ఆశ్చర్యకరము ప్రభా, అద్భుతం నాయన తండ్రి. అది ఎంతో గొప్పదాన్ని ఆదరణ కలిగించే మాట ప్రభా నాయన మీకు స్తోత్రాలు. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అల్పులము అయోగ్యము ప్రభా, ఎరువు లేని వారము నాయన తండ్రి యేసుక్రీస్తు రాజా. ఇదిగో తండ్రి నిజంగా ప్రభా, ఇదిగో తండ్రి నాయన రొట్టె ద్రాక్ష రసము మీకు తండ్రి శరీరమును ప్రభా మీకు రక్తము సూచిస్తా ఉంటున్నాగా తండ్రి దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభా తండ్రి తండ్రి ప్రభా మేము చేసినటువంటి అనేకమైన ఘోరమైన పాపం నిమిత్తము ప్రభా మీ తండ్రి పరిశుద్ధుడా నా తండ్రి మీరు తండ్రి పరిశుద్ధుడా నన్ను మీకు ప్రాణాలు పెట్టినట్టు అవును ప్రభా దేవుని యొక్క ప్రజలు ఆ యొక్క పిల్లలు ప్రభా ఆ విధంగా ఉండాలని మీరు యోనాలు చూపించినటువంటి దేవుడు ఆయన తన నిమిత్తం ప్రభా ఆ ప్రజలు నశించకపోకున్నట్లు వారు నష్టపోకున్నట్లు నాయన తండ్రి నన్ను కట్టి పడివే ఉన్నాను సరైన దేవుడు సర్వోన్నతుడా. అదేవిధంగా నాయన జీవంగా ప్రభా జీవాధిపతి యేసుక్రీస్తు రాజా నిత్య జీవం అంటే ఏదో కాదు ఇతరుల కొరకు జీవించుటే వర్తమానం కూడా నాన్న మీరు తెలియజేసినప్పుడే ప్రభా మేము తెలుసుకొని ఉంటున్నాము నాయన. ఓ నా తండ్రి మీకు తండ్రి నాయన ప్రభా మీకు పిల్లలలో ప్రభా మీకు సేవకులను మేము చూస్తూ ఉంటున్నాము నాయన. మేము కూడా ఆ విధంగానే ఇతరుల కొరకు మా సహోదరుల కొరకు మేము జీవించుటకు నాయన ఇదిగో ప్రాణం పెట్టుటకు కూడా వెనుక తీయకున్నటువంటి ఆ గుణలక్షణమును నాకు దయచేయమని తండ్రి ప్రభా కేవలం మా స్వార్థం మాత్రమే చూసుకోకుండా తండ్రి జీవుల ప్రభా జీవాధిపతి మీ యొక్క తండ్రి జీవితమును మనము ప్రచురింపజేసి పిల్లలుగా ఉండడం సహాయం అందించేది వాడు ప్రభా. అది ఎప్పుడంటే నాయన మీ మాటకు లోబడినప్పుడే ప్రభా జరుగుతున్నది కనుక నాయన ఇంకో తండ్రి సర్వోన్నత మీ యొక్క మా ప్రతి మాటకు ఆమేనని ప్రభా ఆ మాట ప్రకారం మేము జీవించినట్లు సహాయం మా జీవితంలో కట్టుకున్నట్లు సహాయం అనేక విషయంలో ప్రభా నా తండ్రి నాయన ప్రభా మీరు మాట్లాడుతున్నటువంటి దేవుడు నిజంగా నా తండ్రి మమ్మల్ని క్షమించమని మమ్మల్ని మన్నించమని సర్వోన్నతుడా నా యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. ఈ వర్తమానము ప్రభా విన్నట్టుగా తండ్రి నాలో మాలో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి మంచి నేల పడిన నేలను పడినటువంటి విత్తనముగా ప్రభా తండ్రి వాక్యము ప్రభా మా హృదయంలో అది ఉండుగాక సహాయం ఇచ్చి మీకు సహాయం మాత్రమే కోరుతా ఉంటున్నాము. మా వలన ఏది కాదు నాయన, ఇది చేస్తాం అది చేస్తామండి ప్రభా అది మా చేత కాదు నాయన. విధంగా ఉండాలనుకుంటాం కానీ అది మా చేత కాదు నాయన. ప్రభా నా తండ్రి మీ నిజంగా బలహీనటువంటి ఘటంగా మేము బలహీనమైనటువంటి నాయన పాత్రలుగా మేము ఉంటుండగా నాయన ఓ మీకు క్రీస్తు శరీరంలో మనం తన అనేకమైన పాత్రలుగా అవయవములుగా మేము ఉంటుండగా సర్వోన్నతుల ప్రతి ఒక్క అవయవమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బలహీనతను మీరు జ్ఞాపకం చేసుకోండి. సర్వోన్నతుల సర్వ సృష్టికర్త యేసుక్రీస్తు రాజా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. సమయం అంతట్లో కూడా ప్రభా మీ నామంకు మహిమకరంగా మీరే జరిగించుకోమని తండ్రి నా ప్రభా ఇంతవరకు ప్రభా ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు మీరు తండ్రి కాచి కాపాడి ప్రభా ఇదిగో తండ్రి మా తండ్రి ప్రభా జీవంగా ప్రభా జీవాధిపతి ఆ నిత్య జీవం ఇచ్చినటువంటి నాయన ఆ ప్రభా తండ్రి కార్యములకు మేము వెళ్తున్నాము ఉండగా ప్రభా మేము తండ్రి అవును ప్రభా అపవిత్రంగా మేము చేయవేయకున్నట్లు మాకు సహాయం ఇచ్చేయండి. అవును ప్రభా నా తండ్రి అవును ప్రభా దీవెనలు మాత్రమే తండ్రి తీసుకొని వెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి. ప్రభా మేము దీవెనలు ప్రభా తీసుకునే మాత్రమే వచ్చి నాయన ఆ దిశగా మేము వెళుచుండగా నాయన మాకు సహాయం ఇచ్చేయండి. మా పాపములు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్లు సహాయం ఇచ్చేయండి. ఎవరితో ప్రభా మా సహోదరి సహోదరులతో ప్రభా చేసినటువంటి ఆలోచన ద్వారానే కానీ క్రియల ద్వారానే కానీ చూపుల ద్వారానే కానీ ప్రభావం మేము చేసిన తప్పిదములు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్టు సహాయం ఇచ్చింది.
తండ్రి ముందు సమస్తమంతట్లో ప్రభా సమయమంతట్లో మీరే తోడు నడిపించి మీ ప్రశస్తమైనటువంటి సమయంలో ప్రభా ఇదిగో తండ్రి మీ హస్తంలో కప్పించుకోండు ప్రభా యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక.